పక్కన పెడితే మళ్ళీ వైసీపీ వస్తే రాజధానిలో ఇప్పుడు 1,00,000 కోట్లు 60,000 కోట్లు 70,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. బిల్డింగ్స్ మీరు అనుకున్నట్టు నగరాల్లో కడుతున్నారు. మళ్ళీ వైసీపీ వస్తే ఏమవుతుందో, అక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చో లేదో, అక్కడ కంపెనీ పెట్టొచ్చో లేదో, అక్కడికి ఇన్స్టిట్యూషన్ పెట్టొచ్చో లేదో అనే భయం అయితే న్యాచురల్గా ఇన్వెస్టర్స్లో ఉంటుంది. అదేమన్నా క్లియర్ చేయగలరా? అసలు రాజధానిలో ఇన్ని కంపెనీలు ఎందుకు పెడతారు? ఉంటే ఆఫీసులు పెట్టుకోవచ్చు కాదనం, కానీ రాజధానిలో వచ్చి ఇండస్ట్రీస్ పెడతారా? ఇండస్ట్రీస్ ఎవరు పెట్టరు కదా. రాజధాని ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్. అది దానికి సంబంధించినంత వరకు మీరు ఇంతకుముందు కూడా అడుగుతున్నారు, ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశాడు. దట్ ఈజ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఎస్ నో అనేది కాదు క్వశ్చన్. ఫస్ట్ థింగ్ ఎందుకు అనేది మీకు తెలుసు. దాంట్లో ఇన్వాల్వ్ అయింది మేజర్ ఇది వచ్చి నా ఉద్దేశంలో అయితే ఆ ప్రొహిబిటివ్ కాస్ట్. 19 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మాదిరి డీసెంట్రలైజ్ చేయాలి అటు ఇటు అనేది ఎందుకు వచ్చింటే ఆ రోజు చెప్పేవాడు. ఆ రోజు రాలా. ఆ రోజు కూడా మీరు గమనిస్తే అసెంబ్లీలో హైదరాబాద్లో ఉన్నప్పుడు అనుకుంటా, అక్కడ జరిగిన అసెంబ్లీలోనే క్వశ్చన్ వచ్చినప్పుడు 30,000 ఎకరాలు 50,000 ఎకరాలు అంటే 50 ఎక్కువ ఎకరేజ్ ఉంటే ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. బట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే బెటరు, ఎందుకంటే కాస్ట్ ఉండదు, మీ మిగిలిన ఇన్వెస్ట్మెంట్లోని మీ వెసులుబాటు ఉంటుంది మీకు. ఇంకా ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో రిటర్న్ మరీ అమౌంట్ మనకు ఇన్కమ్ కూడా వస్తుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది అని ఆ రోజు సజెస్ట్ ఓపెన్గా చేశాడు. వచ్చేటప్పుడు అందుకోసమే ఈడ ఇల్లు కట్టుకున్నారు. మీరనే తాడేపల్లి ప్యాలెస్ అంటారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కట్టేది అంత వస్తే మీరంటే మీరు అడుగుతున్నారు కాబట్టి అందరూ ఉన్నారు కాబట్టి ఎవరైతే క్వశ్చన్ రైజ్ చేస్తారో వాళ్ళకి చెప్తున్నా. అది ఎందుకు కట్టుకున్నాడు ఆయన? కట్టుకున్నాడు, నేను దానికి చెప్పలేదు, కట్టుకున్నారు. అలాంటి వ్యక్తికి తరువాత ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు మా ఫైనాన్స్ మినిస్టర్, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టు చూస్తుంటే అది అర్థం కాలేదు. పునాదులు వేస్తే ఎక్కడికి పోతుందో తెలియట్లా, ఎంత తప్పు అవుతుందో తెలియదు. ఆయన మాటల్లోనే చంద్రబాబు నాయుడు గారే 1,00,000 కోట్లు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవుతుంది డెవలప్ చేయడానికి అన్నారు అప్పట్లో. స్టేట్ కెన్ ఇట్ బేర్ ఇట్, అది భరించగలదా? సెకండ్ థింగ్, దాన్ని పెంచుకుంటూ పోతే 3,00,000 కోట్లు 4,00,000 కోట్లు పోతే అప్పు ఎట్లా తీర్చాలి, ఇవన్నీ ఆలోచించాలిగా. సో ఇప్పుడు అప్పుడు లేదు, తర్వాత వచ్చింది డీసెంట్రలైజ్ చేయాలనే ఆలోచన. ఇప్పుడు ఆలోచన అట్లే ఉందా, మళ్ళీ ఏమైనా మారుతుందా? ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటికి కూడా మా భయం అదే. ఆయన కళలు కంటున్నంతకాలం ప్రాబ్లంలా, ఐకానిక్ టవర్స్ అనుకోవచ్చు, లేదా సముద్రంలో నీళ్ళ లోపల అదేదో వాటిని దీనికి హైపర్ లూప్ ఏదో అది అనుకోవచ్చు, ఒలింపిక్స్ కండక్ట్ చేయడానికి అనుకోవచ్చు. మీ పార్టీ లైన్ నేను కాస్ట్ కాకుండా సెంటర్ నుంచి గ్రాంట్స్ తీసుకురాగలిగి ఆయన అద్భుతమైన నగరాలు ఎన్ని కట్టుకున్నా పర్లేదు. లేని పక్షంలో ముందు అడ్మినిస్ట్రేషన్కి అవసరమైన ఏ ఉన్నాయో వాటిని పెట్టుకొని నడుపుతుంటే, ఆ తర్వాత మాకు అడిషనల్ ఖర్చు కానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఆలోచనలు, ఆయనకు అప్పుడు వచ్చేవి కాదు, ఇప్పుడు రావు. అందుకోసమే మీరు గమనించుంటారు, ఆయన మొన్న కూడా ఈ మధ్య అయింది. మీకు అంత ఇదిగా ఉంటే విజయవాడ గుంటూరు మధ్య బ్రహ్మాండంగా ఉంది. సో అది వైసీపీ విధానమా? ఏది? విజయవాడ గుంటూరు మధ్యలో ఒక 500 ఎకరాలు తీసుకొని బిల్డింగ్స్ ఇదంతా డెవలప్ అవుతుంది మొత్తం. కానీ ఇప్పుడు చెప్తున్న టవర్స్ వాటికి సంబంధించి ఇప్పటికే 1,00,000 కోట్లు అప్పు చేశారు ఆయన, ఇంకో 1,00,000 కోట్లు చేస్తున్నారు. 1,00,000 కోట్లు అంటే నాకు తెలిసి సంవత్సరానికి 6,000 కోట్లన్నా ఇంట్రెస్ట్, 6,000-7,000 కోట్లన్నా ఇంట్రెస్ట్ అవుతుంది. అసలు ఎప్పుడు ఎట్లా తీరుస్తారు? ఇప్పుడు మీ మన స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఎంత ఉన్నాయి? ఈ అప్పులు తీర్చేది ఎట్లంటే భూములు అమ్ముతారంటారు. ఆ భూములు 20 కోట్లకు అన్ని వేల ఎకరాలు 20 కోట్ల ఎకరం పెడితే అందరూ కొనేవాళ్ళు ఎవరైనా వస్తారా? ఇది ప్రాక్టికలీ పాసిబుల్. అప్పు అయితే మిగులుతుంది. సరే, పార్టీలు మారినప్పుడల్లా విధానాలు మారకూడదు. స్టేట్ యూనిట్గా వెళ్ళాలి. స్టేట్ యూనిట్గా ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి ఎవరికైనా. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం, తమిళనాడు వాళ్ళు ఏ పార్టీ మారినా స్టేట్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి అందరూ కలిసి పనిచేస్తారని. ఎందుకు ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా చేయలేకపోతున్నాం? ఆలోచన ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటువంటి ఆలోచన? సరే, మీరు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎవరైనా స్టేట్ ఇంట్రెస్ట్ ఇష్యూ. మాది ఖర్చు తగ్గించే జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజ్ చేసినప్పుడు అందులో అమరావతి కూడా ఉంది. అమరావతిని ఎక్స్క్లూడ్ చేసి లేదా ఈ ప్రాంతాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఎక్కడికో తీసుకుపోతానలా. దట్ ఈజ్ ఆల్సో ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. ఏమో ఇది మన స్టేట్ కాదా? వైజాగ్ మన స్టేట్ కాదా? కర్నూలు మన స్టేట్ కాదా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొత్తంగా ఆలోచించాలనా లేక ఒక పాయింట్ ఆలోచించాలనా? మా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు తప్పు పట్టాలి? ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మొత్తం నేను ఎక్కడో పెడతానంటే తప్పనాలి. 3 ఉంటాయి, 3ట్లో ఈక్వల్ ఇది ఇస్తాము, డీసెంట్రలైజ్ చేస్తాం, కాస్ట్ తగ్గుతుంది. అదైతే ఆర్గానిక్ గ్రోత్ ఆల్రెడీ ఉంది. ఏది? వైజాగ్. ఇక్కడైతే ఇప్పుడు మొత్తం 1,00,000 కోట్లు పెట్టాలి కాబట్టి వీ కెన్ కంటిన్యూ దేర్ అనుకున్నారు. కాలేదు, ఈరోజు వచ్చింది, ఇప్పుడైనా చేయమని ఏమంటున్నారు? ఇప్పుడు మళ్ళీ మీరు 1,00,000. ఈ టెన్యూర్లో రాజధాని కంప్లీట్ అవుతే మీరు దాన్ని మార్చేది ఉండదు. రాజధాని ఉంది కదా, ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది. అసలు కొత్తవి కట్టకపోతే సరిపోతుంది. ఆయన ఉన్న దాంట్లో నడుపుకుంటే కట్టకుండా రన్ అవుతుంది కదా, రన్ అయింది కదా 5 years. సో కాబట్టి కొత్తగా అవసరం లేదు అంటారు. సో ఒక అట్రాక్టివ్ క్యాపిటల్ ఏదో ఉండాలి కదా.
హైదరాబాద్ తెలంగాణ ఉంది కదా. అనుకుంటున్నాం, చెన్నై తమిళనాడుకి అనుకుంటున్నాం, ఉంది. బెంగళూరు మనకు- కర్ణాటక ఇప్పుడు అనుకుంటున్నాం. మనకేంటి అమరావతి ఉంది మనకు అమరావతి ఉంది. అమరావతి నుంచే కదా జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి రూల్ చేశారు. వీళ్ళంతా ఎక్కడ కూర్చున్నారు, గవర్నమెంట్ ఎక్కడి నుంచి నడిచింది, అక్కడ నుంచే కదా. మీరు అక్కడ నుంచి లేచి వెళ్ళి వైజాగ్ వాళ్ళు ఇచ్చి కాపురం పెడతాను, వైజాగ్లో నెక్స్ట్ మంత్ వస్తాను ముఖ్యమంత్రి గారు మాట్లాడేవాళ్ళు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, రావాలని అది అనౌన్స్, అదే రహస్యం కాదు కదా. ఇక్కడ నుంచి పోయినప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇది ఉంటుంది, అక్కడికి మూవ్ అవుదాం అనుకున్నారు. అక్కడికి మూవ్ అవుదాం అనుకునేది కాలేదు, ఎలక్షన్స్ అయిపోయాయి. నిజంగానే వచ్చింటే అక్కడికి ఇది డెవలప్ అయ్యేది. ఈవేళకు రైతుల ప్లాట్లన్నీ పూర్తి చేసేవాళ్ళం. రోడ్డు ఎవరు వేసింది, మేము వేసాము. ఇప్పుడు ఆ బైపాస్ రోడ్డు ఇక్కడ నుంచి వెస్ట్రన్ బైపాస్ ఏదైతే కనెక్ట్ చేస్తుందో మెయిన్ లైఫ్ లైన్ లాంటిది అది మనం వేసాం. ఇప్పుడు మేము మా హయాంలో వేసిండేది. ఓకే. ఆయన అంతకుముందు ఎప్పుడు ప్లాన్ చేయలేదు. అలాగే కరకట్ట ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. ఎక్కడి నుంచి పోయినా అది బాటిల్ నెక్ లాగా ఉండేది, సింగిల్ రోడ్డు. ఓకే, నాకు ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి, మళ్ళీ బుగ్గన గారి దగ్గరికి వెళ్తాను. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడుంటారు? మీరే. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడుంటారు? ఎక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటారు, దాడేపల్లి. హైదరాబాద్ మన అమరావతిలోనే ఉంటారు, ఇక్కడే ఉంటారు. విశాఖపట్నం వెళ్ళరు. విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మీరు ఫాలో ఏంటి అర్థం ఏంటుంది, అయ్యా లక్షల కోట్లు చేసి రాష్ట్రం మీద బరువు మోపొద్దు, నీకు కావాల్సింది సెక్రటేరియట్కో మిగిలిన ఉన్నవి సరిపోతాయి, కావాలనుకుంటే ఈ రెండింటి మధ్య ల్యాండ్ తీసుకుని గుంటూరు విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి 80 కిలోమీటర్స్ ఎంటైర్ ఇదంతా కూడా మెగా సిటీ డెవలప్ అవుతుంది. ఈ వేళకే డెవలప్ అయ్యేది. మీకు గుర్తుంటే మా హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే గుంటూరు విజయవాడ మధ్య ఆ మాత్రం గ్రోత్ వచ్చింది. అంతకుముందు లేదు. అంతకుముందు అంతా అక్కడ అవుట్ ఆఫ్ నోవేర్ అన్నట్టు అక్కడేదో చేయాలని ప్రయత్నం, కానీ అక్కడ పోయి ఎవరు ఉండలేక మళ్ళీ విజయవాడ పోవాల్సి వచ్చేది. మా హయాంలోనే విజయవాడ ఫ్లైఓవర్లు పూర్తి అయ్యాయి, కొత్త ఫ్లైఓవర్ పూర్తి చేసాము, కృష్ణాకు మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాము. ఇవన్నీ ఎట్లా జరిగాయి? ఇవన్నీ కూడా టోటల్ ఈ ఏరియా డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని జరిగింది. అంతే తప్ప 4 బిల్డింగ్లు కట్టేసి నేను ఐకానిక్ టవర్స్ కడతాను అది క్యాపిటల్ అనడం అనేది నాకు కావాల్సిన ఆన్సర్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా తాడేపల్లిలోనే ఉంటారు, ఇక్కడ నుంచి రూల్ చేస్తారు. ఇక్కడ నుంచే రూల్ చేస్తారు, డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆయన ప్రియారిటీస్ ఆయన అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంకబుల్ ఇది వచ్చేటట్టు చేసేవాళ్ళు. ఈయనేమో అది చేయకుండా పక్కన వేరే దానిలోనూ పునాదులు అడిషనల్ పెట్టి దానికి ఏదో కొత్త బిల్డింగ్లు కట్టే దాని మీద ఆయన మోజు చూపుతున్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు, అవి ఆ కంపెనీస్కే. అంతకుముందు ఏ కంపెనీస్ నుంచి అయితే కిక్ బ్యాక్స్ వచ్చినాయని ఇది వచ్చిందో, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ వాళ్ళకి జరిగిందో ఆ కంపెనీస్కే మళ్ళీ అవి కట్టబెట్టారు కాంట్రాక్ట్లు. అండ్ కాస్ట్ 4,000 5,000 అయిపోయేది 10,000 పెంచి చూపిస్తున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేశారు. సో ఇవన్నీ చేసి నడుస్తుంది. అంటే ఆయన ఉద్దేశాలు వేరని అందుకే అనాల్సి వస్తుంది. ఓకే.